ముఖ్యంగా ఈ వేదిక ద్వారా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలందరికీ, ప్రతి కార్యకర్తలకి, అదేవిధంగా కాంగ్రెస్ పార్టీలో ఉన్న పెద్ద పెద్ద నాయకులకి నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా. అయ్యా, మీరు గమనించాలి, మీ నాయకుడు రాహుల్ గాంధీ ప్రధానమంత్రి కాకుండా మీ కాంగ్రెస్ పార్టీలోనే కుట్రలు చేస్తున్నారు. మీ కాంగ్రెస్ పార్టీలోనే కుట్రలు చేస్తా ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు ప్రతి ఒక్కరూ గమనించాలి. మీరేమో కింది స్థాయి నుంచి కష్టపడతారు, పార్టీ గురించి కష్టపడతారు. కానీ కొంతమంది నాయకుల వల్ల రాహుల్ గాంధీ ఎప్పటికీ ప్రధానమంత్రి కాలేడు. ఎందుకంటే మీ పార్టీ నాయకులే కుట్రలు చేస్తా ఉన్నారు. లేకుంటే ఏంది, జనాభాలో 3వ స్థానం ఉన్న మా లంబాడీలు, గిరిజనులు, మా లంబాడి జాతిని కాంగ్రెస్ పార్టీ నుంచి దూరం చేసుకోవడం అంటే విడ్డూరం కాదు. ఈరోజు లంబాడీల ఓట్లు దూరమైందంటే జీవితంలో రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అవుతాడా? అరే, లంబాడి ఓటర్లు, లంబాడి జాతి, ఇందిరమ్మ గాంధీ అంటే ఎంతో ప్రేమ ఉండేది, కాంగ్రెస్ పార్టీ అంటే ఎంతో అభిమానం ఉండేది. కానీ ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి చేస్తున్న పరిపాలనను చూస్తే సిగ్గుచేటు అనిపిస్తుంది. మరి లంబాడి జాతిని ఎదగనివ్వకుండా రేవంత్ రెడ్డి పక్కనే ఉన్న మంత్రి సీతక్క, అమ్మ తల్లి, నువ్వు మా జాతిని అణగదొక్కనికి చేస్తున్న కుట్రలు లంబాడి జాతి నాయకులు, లంబాడి జాతి ప్రజలందరూ గమనిస్తా ఉన్నారు. ఈరోజు స్పష్టంగా మంత్రి సీతక్కను మంత్రి పదవి నుండి తొలగించి కాంగ్రెస్ పార్టీ నుండి సస్పెండ్ చేయాలి. అప్పుడే లంబాడి జాతి, లంబాడి ఓటర్లు కాంగ్రెస్ పార్టీ పక్షాన ఉంటారు. లేకుంటే మంత్రి సీతక్క ఇదే విధంగా లంబాడి జాతిపై నువ్వు ఇదే విధంగా కుట్ర వేస్తే కాంగ్రెస్ పార్టీలో ఉన్న లంబాడి ఓటర్లు, లంబాడి నాయకులు, లంబాడి ప్రజలు కాంగ్రెస్ పార్టీని విస్మరించి కాంగ్రెస్ పార్టీని బుద్ధి చెప్తారు. కాంగ్రెస్ పార్టీలో ఉన్న నాయకులు, బడబడ నాయకులు గమనించాలి. అరే, కాంగ్రెస్ పార్టీని ఏలుతుంది ఎవరయ్యా? రేవంత్ రెడ్డి, సీతక్క ఇద్దరేనా? కోమటిరెడ్డి, వెంకటరెడ్డి ఎటు పాయే, హనుమంతరావు ఎటు పాయే, మిగతా నాయకులు జానారెడ్డి కాంగ్రెస్ పార్టీని, గడ్డు కాలంలో కష్టంగా ఉన్న కాంగ్రెస్ పార్టీని ఈరోజు అధికారంలో తెచ్చిన కొంతమంది నాయకులు ఏం చేస్తున్నారు? లంబాడి ఓటర్లను దూరం చేసుకుంటారు. 1-2 కార్పొరేట్ సీట్ల కోసం ఆంధ్ర సీఎం చెప్తే అమీర్పేటలో విగ్రహాన్ని ఏర్పాటు చేస్తారు. మరి 30 లక్షల జనాభా ఉన్న ఓటర్లు ఉన్న మేము మా సేవలాల్ మహారాజుని మరి ఎందుకు అవమానిస్తున్నారు మీరు? కోమటిరెడ్డి గారు అంటే కాంగ్రెస్ పార్టీలో మీ మాటలు చెల్లవు. కాంగ్రెస్ పార్టీలో మీ నాయకులు చెప్తూ ఉంటారు, అరే కోమటిరెడ్డి తాగి వస్తాడు, తాగి వచ్చి మాట్లాడతాడని. మరి అట్లా తాగి వచ్చి మాట్లాడినావా? మా సేవలాల్ మహారాజ్ విగ్రహాన్ని, మందిరాన్ని బంజారాహిల్స్ లో పెడతాన్ని తాగి వచ్చి మాట్లాడినావా? నీ మాట నడుస్తలేదా? కాంగ్రెస్ పార్టీలో నీ మాట నడుస్తలేదా? నీకు విలువ లేదా? నీ మాటకు విలువ లేదా? ఈరోజు సేవలాల్ బంజారా సంఘంలో కోమటిరెడ్డి వెంకటరెడ్డిని నేను ప్రశ్నిస్తున్నా. అయ్యా, నువ్వే కదా చెప్పినావు సేవలాల్ మందిరాన్ని బంజారాహిల్స్, హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో ఏర్పాటు చేస్తానని. ఆ రోజు తాగి వచ్చి మాట్లాడినావా? మరి
వెంకటరెడ్డి తాగొచ్చి ఏదైనా మాట్లాడతారు, ఆయన మాటకు విలువ లేదని. మరి నువ్వు ఒక మంత్రి పదవిలో ఉండి నల్గొండ, ఉమ్మడి నల్గొండలో నిన్ను చూసా కదా లంబాడి జాతి ఓట్లు వేసింది. ఈ రోజు నీ మాటను గౌరవించి కదా మా సేవలాల్ మహారాజ్ విగ్రహాన్ని హైదరాబాద్ ప్రాంతాల్లో నువ్వు ఏర్పాటు చేస్తున్న మాటని, నీ మాటనే కదా ఈ రోజు ఇలువతోటి మేము ఆశతోటి మా ప్రాంత దేవుడి మా హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో ఏర్పాటు చేస్తారని మేము అనుకున్నాం కదా. తస్మత్ జాగ్రత్త బిడ్డ. సేవలాల్ బంజారా సంఘం ముందుండి కాంగ్రెస్ ప్రభుత్వంపై భవిష్యత్ కార్యాచరణ రూపొందించుకొని పోరాటానికి ముందుంటుంది. లంబాడి జాతిని అందరినీ ఏకం చేసుకొని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని గడ్డ దింపేంత వరకు పోరాటం చేస్తాం. మా ప్రొఫెసర్ శంకర్ నాయక్ సార్ చెప్పినట్టుగా ఇంకా అధికారం ఇంకా సంవత్సరం పాటే ఉంటుంది. ఆ సంవత్సరం పరిపాలన ఏం సాగదు. ఇందిరా పార్కు మా లంబాడి వాళ్ళు మహాధర్మ పెడితే ప్రతిపక్ష నాయకుడు హరీష్ రావు వస్తే అరే మా జాతిలో ఉన్న నాయకులు ఎమ్మెల్యేలు ఉలికి పడ్డారు, పోయి ఉరికిరు. యాడికి? రేవంత్ రెడ్డి దగ్గర ఉరికిరు. కానీ ఆ క్యాబిన్ నుంచే వచ్చేసిరు, కానీ రేవంత్ రెడ్డి దగ్గర మాట్లాడలేదు. అరే మా లంబాడి జాతి మహాధర్లకి వేలాది మంది వచ్చిరు, ఇదేదో పరిశాన్ ఉంది. మరి మా లంబాడిలో ఓట్లు మరి బీఆర్ఎస్ పార్టీకి పోతుంది. వచ్చే ఎలక్షన్ లో మేము కూడా గెలవలేమని ఉరికిరాడికి. కానీ ఏం మాట్లాడలే. తస్మత్ జాగ్రత్త. కాంగ్రెస్ పార్టీలో ఉన్న మా లంబాడి ఎమ్మెల్యేలకు ఇప్పటికైనా ధైర్యం తెచ్చుకొని బంజారా సమాజం పట్ల అదే కాంగ్రెస్ పార్టీ వచ్చిందే గాని మరి ఏమైనా లంబాడి జాతికి మేలు చేసిందా? ఏం చేయలేదు. థ్యాంక్ యూ. ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి, మీడియా మిత్రులకి, ఇక్కడున్న అందరికీ పేరు పేరున ధన్యవాదం. జై శివలాల్, జై తెలంగాణ.